హాయ్ హలో అండి. ఫేస్బుక్ లో ఏఐ ఫొటోస్ తోని వేల నుంచి లక్షలలో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇంత ముందుకు నేను మీకు ఒక విషయం చెప్పాను కదా. సో చాలా మంది ఆ వీడియో కింద పెట్టిన కామెంట్ ఏంటండి, మీరు అప్లోడ్ చేస్తున్నారా, మీరు డబ్బులు సంపాదించుకున్నారా, ఏదో ఒకసారి ప్రూఫ్ చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు. అయితే డౌట్ఫుల్ గా క్వశ్చన్స్ అడిగిలో వాళ్ళకి సమాధానమే ఈ వీడియో. ఏంటి, మనము ఫేస్బుక్ లో ఉన్న ఏఐ వీడియోస్ ని, ఏఐ అనే ఆప్షన్ ని ఉపయోగించుకొని అప్లోడ్ చేసిన ఏఐ ఫొటోస్ కి ఎర్నింగ్స్ అవుతున్నాయా లేవా అనే లైవ్ ప్రూఫ్ లో చూద్దాము. దీన్ని బట్టి మీరు ఈ ఫ్యూచర్ ని మీరు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నానండి, మనం బయట ఏఐ ఫొటోస్ క్రియేట్ చేసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం కాదు. ఫేస్బుక్ లోనే ఇమేజిన్ విత్ ఏఐ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని నుంచి అప్లోడ్ చేసిన ఏఐ ఫొటోస్ మాత్రమే, వాటికి ఎర్నింగ్స్ అవుతున్నాయా లేవా. మీకు ఇంకొక ముచ్చట తెలుసా, ఇట్లా ఫొటోస్ తోని డబ్బులు సంపాదించుకోవాలంటే మీరు బోనస్ ప్రోగ్రామ్ లో మీకు మానిటైజేషన్ అయి ఉండాలి. ఆ బోనస్ ప్రోగ్రామ్ మీకు మానిటైజేషన్ కాకముందుకే మీకు ఇమేజిన్ విత్ ఏఐ ఉంది అని అనేసి వీడియోస్ పెట్టేసి మాకు ఇన్ని వ్యూస్ వచ్చినా కూడా రూపాయి రావట్లేదని నా మీద మాత్రం నిందలు వేయకండి. ఓకే కదా, క్లారిటీ వచ్చింది కదా. మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ ఫ్యూచర్ నుంచి అలా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క పోస్ట్ తోని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏంటది, బోనస్ ప్రోగ్రామ్. లేదంటే ఇప్పుడు కొత్తగా మనకి మానిటైజేషన్ ఉంది కదా, కంటెంట్ మానిటైజేషన్ టూల్. సో అదైనా మీకు రావాలి. ఈ రెండిట్లో ఏ మానిటైజేషన్ సెటప్ అయినా సరే ఈ ఏఐ ఫొటోస్ ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ కంటెంట్ మానిటైజేషన్ అయితే ఓకే అయిపోయింది. దానికంటే ముందు బోనస్ ప్రోగ్రామ్ కూడా మనకు ఉండేది. అంటే ఇప్పుడు మనం పెట్టే నార్మల్ ఫొటోస్ కి కాకుండా ఈ ఏఐ ఫొటోస్ కి కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మనం పోస్ట్ పెట్టిన వెంటనే మనకి లక్షలలో వ్యూస్, వేలలో లైక్స్ రావు కదా. మనకి ఒకటి రెండు వచ్చుడే పెద్ద గగనం, ఏదో సంబరపడిపోవాలి ఒకటి రెండు లైక్లు వస్తాయి. ఎందుకంటే మనుషుల కళ్ళమంట అనేది గట్లుంటది. అసలు లైకే చేయరు, చూడనే చూడరు, అట్లుంటది. ఇక దాన్ని బట్టే నేను కొన్ని రోజులు ఇంకా ఆగుదాము, వెయిట్ చేసిన తర్వాత దీని సంగతి మొత్తం చూసిన తర్వాతనే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ఇంత టైం అయితే తీసుకున్నాను. ఓకే, ఇదంతా పక్క పెట్టేస్తే ఇలాంటి బోలెడని ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఇక పైన అప్డేటెడ్ గా వస్తూనే ఉంటాయండి. ఆ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి కదా. ఓకే, ఇప్పుడు నేను నా ఫేస్బుక్ పేజీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. మీరు పేజీలో కూడా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యే వీడియోస్ కావాలి, లేదంటే కొంచెం మనకు సపోర్ట్ చేయాలి అని అనిపించింది అనుకోండి, పేజీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. కాదు, క్లిక్ చేసి వీడియోస్ చూడండి, వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే కదా. ఇప్పుడు మనము ఫేస్బుక్ పేజీ దగ్గరికి అయితే దొరకవటంగా ఒక ఏఐ వీడియో అయితే దొరికింది. అంటే దాని తర్వాత మనకి ఎక్కువ పెట్టడానికి ఓపిక లేక నార్మల్లీ మన ఫొటోసే పెడుతూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక ఏఐ ఫోటో అయితే మీకు కనిపించింది కదా. ఇక్కడ మనకి సి ఇన్సైట్స్ అండ్ యాడ్స్ అని చూపిస్తుంది. యాడ్స్ అనేది వేరే. సో ఫస్ట్ అయితే మనము ఇన్సైట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2764 వ్యూస్ అయితే వచ్చినాయి. సో దీనికి గాను మనకి ఈ కంటెంట్ మౌంటేషన్ నుంచి వెళ్ళి 1 సెంట్ మాత్రమే అయింది. అంటే దీనికి వ్యూస్ ఉన్నాయి కానీ లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి కూడా ఏమీ లేవు కదా. 6 లైక్స్ ఉన్నాయి, ఒక్క షేర్ ఉన్నది. ఆ షేర్ కూడా నేను స్టోరీలో షేర్ చేసిందే, నాది నేను. దీనికి కూడా మనకి లెవెల్లో కనుక వచ్చినాయి అనుకోండి లైక్, షేర్, కామెంట్స్ అనేది. సో ఈ ఎంగేజ్మెంట్ పరంగా దీనికి వ్యూస్ గాను మనకి కనీసంగా ఒక 10 సెంట్స్ అయినా అవుతాయి. సో ఇక్కడ మనకి లెవెల్ గా లేవు, ఓన్లీ వ్యూస్ మాత్రమే ఉంది కాబట్టి సింగిల్ గా 1 సెంట్ మాత్రమే ఉంది. ఎవరులా నార్మల్ ఆదరించేది అంత సెలబ్రిటీల మీద పడతారు తప్పితే అది ఒక నార్మల్ పీపుల్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తుంది అనే సపోర్టింగ్ ఉండనే ఉండదు. రీసెంట్ కూడా నేను చూస్తూనే ఉంటాను. దాని తర్వాత ఇంకొక ఏఐ ఫోటో అయితే చూడండి. ఇక్కడ చూడండి మనకి మీటా ఏఐ ఇమేజ్ అని కనిపిస్తుంది. మనం నార్మల్ గా బయట క్రియేట్ చేసిన ఏఐ ఫోటోస్ అప్లోడ్ చేస్తేనేమో కేవలం ఏఐ అని మాత్రమే ఉంటది. అది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఉంటది, సెలెక్ట్ చేయకపోతే ఉండదు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫేస్బుక్ ఇచ్చిన ఏఐ అనే ఆప్షన్ నుంచి అప్లోడ్ చేసినాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మీటా ఏఐ ఇమేజ్ అని మనకి క్లియర్ గా చూపిస్తుంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే కదా. సో దీని తర్వాత మనం ఈ వీడియోకి ఈ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇన్సర్ట్స్ మీద క్లిక్ చేసినాం. 1200 వ్యూస్. ఇక్కడ మనకి ఎలాంటి ఎర్నింగ్స్ అయితే లేవు. సో నెక్స్ట్ ఫోటోని కూడా చెక్ చేస్తున్నాము. ఇన్సర్ట్స్ మీద క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ కూడా 0 ఎందుకంటే 1200 మాత్రమే వచ్చినాయి కాబట్టి ఇది ఏఐది కాదు, ఇది మనం డైరెక్ట్ ఫోటో తీసింది. సో దాని తర్వాత ఇది 90s లో కిడ్స్ అనేది ఒకటైతే తీసాము, క్లిక్ చేసినాము. ఇది 1300 వ్యూస్. దీనికి కూడా ఎర్నింగ్స్ అయితే ఏవి కూడా లేదు, అంతే ఇట్లనే ఉంటది. కొంచెం ఏవో రావాలి, ఒక 10K దాటింది అని అంటే కనీసం 30-40 సెంట్స్, $1 కూడా వచ్చే అవకాశం ఉంటది. లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇవన్నీ కూడా కలుపుకొని. దాని తర్వాత ఇక్కడ ఒక ఆర్మీ సోల్జర్ అయితే పెట్టేసినాము.
దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 1700 వ్యూస్ వచ్చినా కూడా ఇక్కడ మనకైతే 00 మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ ఏదో మనీకి సంబంధించిన ఫోటో అయితే పెట్టినాము, దీని మీద క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ మనకి 18,000 వ్యూస్ అయితే వచ్చినాయి. అబ్బో హైయెస్ట్ పోస్ట్ ఇదే ఉంటది. 18,000కు గాను మనకి 7 సెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు 18,000కు 7 సెంట్స్ అయినా అని డల్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ పైన లైక్, కామెంట్, షేర్ అనేది ఉంది కదా. సో ఇవి కూడా మనకి ఒక 100 లేదంటే 500 ఎబో ఉంటేనే దీనికి సమానంగా మనకి కనీసం $1, $2, $5 అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక అన్ని సమానంగా ఉండాలి. ఏదో ఒకటి ఎక్కువనంత మాత్రాన మనకి ఎర్నింగ్స్ అనేది పెరగదు. ఎందుకంటే ఇది మనకి ఇచ్చేది ఎంగేజ్మెంట్స్ పరంగా. ఎంగేజ్మెంట్స్ అంటే లైక్, షేరు, కామెంట్ ఈ 3 ఉండాలి, జస్ట్ వ్యూస్ మాత్రమే కాదు. సో హైయెస్ట్ గా అయితే దీనికైతే 7 సెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. కంటెంట్ మోడరేషన్ దగ్గర మనకి 0.07 సెంట్స్ అని చూపిస్తుంది. ఇక ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా ఎక్కువ డాలర్స్ అవుతాయి. ఇక మనది అంతా నార్మల్ అకౌంటే కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ అయితే చెయ్యను. ఒక్క పోస్ట్ కి $1 వస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. తర్వాత ఇంకో పోస్ట్ కి అయితే చూసినాము, ఇక దీనికి 1600. ఇక 1600 దానికైతే మనం అంతా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇంకొక ఫోటో లాస్ట్ అండ్ ఫైనల్ గా చూద్దాము. దీనికి 1500 వ్యూస్ వచ్చినాయి. దీనికి 0.1 సెంట్ అయితే అయింది. సో మొత్తానికి మనకు ఫేస్బుక్ లో ఉన్న ఇమేజింగ్ విత్ ఏఐ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మనం ఫొటోస్ ని అప్లోడ్ చేయడం వల్ల మనకైతే మనీ సంపాదించుకోవచ్చు. సో అది మీకు మీ కంటెంట్ మీరు ఎలాంటిది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తారో అది రీచ్ అయ్యేదాన్ని బట్టి, దానికి వచ్చే లైక్, షేర్, కామెంట్స్ బట్టి మాత్రమే ఉంటాయి. అందరికీ సేమ్ ఇదే విధంగా ఉంటాయి. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి 50,000 వచ్చినా కూడా 0 ఉంటుంది. అలా ఉంటది కాబట్టి సో మీరు పర్ఫెక్ట్ గా మంచిగా ఇప్పుడున్న ట్రెండింగ్ ని బట్టి కనుక మీరు ఈ ఏఐ ఫొటోస్ ని క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేశారంటే ఇక వీడియోస్ ప్రిపేర్ చేయాలి, అక్కడికి పోవాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలనే అవసరం లేకుండా కూర్చున్న దగ్గర నుంచి ఒక గంట, డైలీ ఒక గంట, అర్ధ గంట టైం పెట్టేసుకొని మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఈజీగా మీరు మీ జాబ్ తో పాటుగా ఇది ఒక జాబ్ లాగా మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఈ మనం చేసే జాబ్ కంటే ఈ జాబ్ తోని మనం ఇంకా ఎక్కువ మనీ కూడా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఇక దీని గురించి మీకు ఇంకేమైనా ప్రూవ్ కావాలంటే ఒక్కసారి మన ఛానల్ కి పోయి చెక్ చేసుకున్నారు అనుకోండి, బెస్ట్ గా ఏది ఉంది, మీకున్న టైంలోనే మీరు ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ సోర్స్ సంపాదించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది.